పోలవరం కలవరం ముప్పుపై అప్రమత్తమైన ప్రభుత్వం నష్టం అంచనాలను ప్రత్యేకంగా ఉమ్మడి సర్వేను పరిగణలోకి తీసుకోవద్దు. ఐఐటి హైదరాబాద్తో మళ్ళీ సర్వేకు సన్నద్ధం. కేంద్రం నుంచి నష్టపరిహారానికి చర్యలని చెప్పి చూస్తాం. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాజెక్టును 2027 చివరికల్లా పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. వచ్చే ఏడాది కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ముప్పు సమస్యలపై వేగంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ ద్వారా ఎన్ని గ్రామాలు ఎంత భూమి ముప్పుకు గురవుతుందో లెక్కలు తేల్చడానికి సిద్ధమవుతోంది. పోలవరంపై తెలంగాణ ప్రాంతంలో గ్రామాలపై ఎంతవరకు ప్రభావం పడుతుందనే దానిపై సర్వే చేయించనున్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నందున కేంద్రానికి నివేదిక పంపించి నిధులను రాబట్టుకోవాలని, ఇదంతా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందుకే చేసుకోవాలని నిర్ణయించారు. ఐఐటి హైదరాబాద్కు బాధ్యతలు. ఇందుకు ఐఐటి హైదరాబాద్ వారితో సర్వే చేయించాలని నిర్ణయించారు. గతంలోనే ఐఐటి హైదరాబాద్ ముప్పు అంచనా సర్వే బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ సర్వే పనులు ముందుకు సాగలేదని సమాచారం. దీనికి వివిధ రకాల అంశాలు ముడిపడి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్తో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఉద్దేశం లక్ష్యాలను వివరించి వెంటనే సర్వే పనులు ప్రారంభించే విధంగా చూడనున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీకి కేటాయించారు. అయినా కూడా తెలంగాణలోని పలు గ్రామాలు భూముల ముప్పునకు గురవుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది నిబద్ధతో నిజాయితీగా చేస్తాడా, లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సత్సంబంధాలతో ఏదో ఏ గ్రామాలకు ముప్పు వస్తలేదు, ముప్పు వచ్చిన పెద్ద నష్టం లేదు అని చెప్పేసి వదిలేస్తాడా అనేది చూడాలి. మరి ఎందుకంటే వాళ్ళిద్దరిది గురు శిష్యుల బంధం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఆంధ్రకు మేలు చేసే పనులు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. ముప్పులకు గురవుతాయని గుర్తించారు. దీనిపై గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమావేశంలో జాయింట్ సర్వే నిర్వహించారు. దానిలో 900 ఎకరాల వరకు భూమి ముప్పునకు గురవుతుందని తేల్చారు. ఆ సర్వే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆ సర్వే కాకుండా సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించి దానిలో ఎన్ని గ్రామాలు ప్రజలు ఎకరాలు ముప్పునకు గురవుతుందో తేల్చనున్నారు. ఆ నివేదికను కేంద్రానికి పంపించి వీటికి నష్టపరిహారం చెల్లించాలని కోరనున్నారు. ఆ తర్వాతే పోలవరంలో పూర్తి స్థాయి నీటిని నింపాలని, లేకుంటే ఆ గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతారని చెప్తున్నారు. దీంతో పాటు భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయంకు ముప్పునకు గురయ్యే అవకాశం ఉందా, భద్రాచలం పట్టణానికి ఎలాంటి ముప్పుకు గురవుతుందో ఈ సర్వేలో తేల్చనున్నారు. పోలవరం ద్వారా ముప్పు సమస్యనే కాకుండా ఇంకా సమస్యలు రానున్నాయనే దాని కోణంలో సర్వే చేయించనున్నారు. ప్రస్తుతం చేపట్టిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ క్రాఫ్ట్ గేట్లను పోలవరం బ్యాక్ వాటర్ 6 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. కాగా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది సర్వే చేస్తున్నారట. 160 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. సరే, మొత్తానికి నష్టపరిహారం అడుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఆ గ్రామాలకు ముప్పు కలగకుండా ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. భూమి కోల్పోయిన వాళ్లకు నష్టపరిహారం ఏ రకంగా ఇస్తారు, గ్రామాలు కోల్పోయిన వాళ్ళకు నష్టపరిహారం ఏ రకంగా ఇస్తారు? ఈ ప్రభుత్వం నష్టపరిహారాలు ఇస్తే పక్క ప్రభుత్వం నుండి కూడా నష్టపరిహారాలే తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి ఈ రాష్ట్రం మీద, రేవంత్ రెడ్డికి ఆ రాష్ట్రం మీద కాకుండా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే వాళ్ళకు భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయరు. ఆ రైతులకు భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు ఇప్పించిన తర్వాతనే ఈ ప్రాజెక్టు పైన ఈ రాష్ట్రానికి ఏం ఎట్లాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి వాళ్ళకు ఒక నివేదిక ఇవ్వండి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ భూములు తెలంగాణలో మత్తుగా ఉన్నాయి, ప్రభుత్వం వాళ్ళ భూములు కూడా మత్తుగా ఉన్నాయి. ఇక్కడ భూములు కోల్పోయి వీళ్ళు మళ్ళా నష్టపరిహారంతో, ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారంతో అంతంత మాత్రాన్ని ఏడ కూడా భూములు దొరికాయి, ఏడ కూడా ఇండ్లు దొరికాయి. మరి వాళ్ళు ఎటు పోవాలి, ఏడు ఉండాలి? మళ్ళా కొత్త ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఏ చూపుతో చూస్తారు? అందుకే ఏమంటా ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక భూములు పంచిపెట్టరు. సపరేట్గా పంచిపెడితే ఏ బాధ ఉండదు వాళ్ళకు.